ఉదయం లేవగానే ఎందుకో బండి కొద్ది దూరం పోగానే ఆగిపోయింది. మెకానిక్ వద్ద ఒక గంట సేపు అయితే పట్టింది. మళ్ళీ ప్రయాణం అయితే ప్రారంభించాను. ఏ ఫామ్ ముందు చూడాలి, ఏ ఫామ్ లాస్ట్ చూడాలి అన్నది ఒకసారి అయితే నేను ప్లాన్ చేసుకున్నాను. మధ్యాహ్నం వెళ్ళేసరికి ఒక ఫామ్ దగ్గర దానా తింటుంది. ప్యాంటింగ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఫ్యాన్స్ వేయడం అయితే వాళ్ళు మర్చిపోయారు. ఆ తర్వాత ఇంకా ఫామ్స్ అన్నీ అయిపోయి రిటర్న్ అయితే అయిపోయాము. ఇబ్బంది ఏం లేదండి. మా దగ్గర అయితే మరణాలు అయితే ఏం లేవు. మనం భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఎక్కడో ఏదో జరుగుతుందని మనం భయపడాల్సిన అవసరం లేనే లేదు. మీరు దృఢంగా ఉండండి, దృఢ సంకల్పంగా ఉండండి. పిల్లలు దింపుకుంటే మళ్ళీ రోగాలు వస్తాయేమో, మళ్ళీ కోళ్ళు చనిపోతాయేమో అలాంటివి ఏమీ పెట్టుకోకండి. అదృష్టం బాగుంటే మనం ఏమీ కాకుండా బయటపడవచ్చు. ఇలాంటి టెన్షన్ మీరైతే పెట్టుకోకండి. ఇక్కడ చూస్తుంది మిత్రుడు మా రాజేష్, మార్కెటింగ్. తను సీనియర్గా మా కంపెనీలో ఉన్నాడు. చెరుకు రసం తాగిన తర్వాత పైసలు ఇస్తే 20 రూపాయలు చెల్లదని మళ్ళీ మాకే ఇచ్చేసింది. ఇంకేం చేస్తాం, ఇంకొక నోట్ ఇచ్చేసాం. ఇంకా తిరుగు ప్రయాణం అయ్యాం. ఇలాంటి వీడియోలు మీకు నచ్చుతున్నాయా లేక ఎలాంటి వీడియోలు చేయాలో దయచేసి కామెంట్లో పెట్టండి ప్లీజ్.